పోలీస్ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే వాటికి ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి 2 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ రిలీజ్ అవుతాయి. ఒకటి ఎస్ఐ లెవెల్, ఒకటి కానిస్టేబుల్ లెవెల్. కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ అండ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్. కానిస్టేబుల్కి వచ్చేసి 18+ అయితే ఉండాలి అండ్ ఎస్ఐకి వచ్చేసి 21+ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఈచ్ క్యాస్ట్కి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మనం దాని గురించి సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇందులో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి 200 మార్క్స్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్. ఇందులో వచ్చేసి కానిస్టేబుల్కి అండ్ ఎస్ఐకి కలిపి బాయ్స్కి 600 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసి 800 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఉంటుంది. ఇందులో మనం ఎంత తక్కువ టైంలో స్కోర్ చేస్తే అంత మార్క్స్ అనేవి మనకి జాబ్కి యాడ్ అవుతాయి. థర్డ్ అండ్ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్. ఇందులో కూడా కానిస్టేబుల్కి వచ్చేసి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐకి వచ్చేసి 400 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనం ఎంత స్కోర్ చేస్తే అంత మార్క్స్ మనకి జాబ్కి యాడ్ అవుతాయి. వీటి ద్వారా కట్ ఆఫ్ అనేది తీసి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇంకా డీటెయిల్గా సపరేట్ మనం వీడియోస్ అనేది చేస్తాం. వీటి మీద మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారా, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ పోలీస్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్కి ఈ రీల్ని కన్ఫామ్గా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.